మీన రాశి వారికి ఈ వారం ఆర్థికమైన వ్యవహారాలు బాగున్నాయి. పాత రుణాలు వసూలవుతాయి. కష్టానికి తగిన ఫలితం లభిస్తుంది. చిట్ ఫండ్లు, ఉమ్మడి ఖాతాలు మున్నగు వాటి చిక్కులు రావచ్చు. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. శుభకార్య ప్రయత్నాలు సానుకూలపడతాయి. పునర్వివాహ ప్రయత్నాలు చేసుకునే వారికి కాలం అనుకూలంగా ఉందని చెప్పవచ్చు. సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది. మంచి వార్త వింటారు. రాజకీయ సమాలోచనలు, ఆంతరిక సమాలోచనలు ఎక్కువ అవుతాయి. సంతానం విద్యా విషయంలో మిత్రుల సలహాలు ఉపయోగపడతాయి. వారి విద్యా విషయంలో ఒక కొలిక్కి వస్తారు. ప్రభుత్వ పరంగా, ప్రైవేట్ సంస్థల పరంగా రావాల్సిన పెద్ద మొత్తంలో ధనం మీ చేతికి అందుతుంది. వ్యాపారంలో రొటేషన్స్ ఇబ్బంది ఉండదు. నౌక, విమాన ప్రయాణాలు చేస్తారు. సంతానానికి ఇవ్వడం కోసం నూతన గృహం కొనుగోలు చేస్తారు. మీ సొంత ఆలోచనలు అమలు చేసే ముందు పూర్వాపరాలు, సన్నిహితులతో, మిత్రులతో చర్చించడం మంచిది. కలిసి వచ్చే కాలాన్ని జాగ్రత్తగా ఉపయోగించుకోండి. ఓర్పు, సంయమనం చాలా ముఖ్యమని గ్రహించండి. వ్యాపారంలో చిన్న చిన్న మార్పులు చేస్తారు. వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా ఒడిదొడుకులు ఏర్పడినా వాటిని ఏదో విధంగా అధిగమిస్తారు. సన్నిహితులు ఆంతర్యం తెలుసుకుని జాగ్రత్త పడడానికి ప్రయత్నించండి. అందరూ బలహీనలు అని భావించవద్దు. సమయం కోసం వేచి ఉన్నారని గ్రహించండి. పనిలో నైపుణ్యం గల వ్యక్తులు సహాయ సహకారాలను అందిస్తారు. సహోద్యోగులతో అనుబంధం మెరుగుపడుతుంది. సమావేశాలు, సదస్సుల ద్వారా దూరపు మిత్రులను కలుస్తారు. కొన్ని ముఖ్యమైన పనులను వాయిదా వేయవలసి వస్తుంది. ఇల్లు, స్థలము కొనుగోలు చేసేటప్పుడు జాగ్రత్త వహించండి. సోదరుల ప్రోత్సాహంతో కొన్ని ముఖ్యమైన పనులు సానుకూలపడతాయి. మధ్యవర్తి సంతకాలు చేయవద్దు. ఏ పనికి హామీ ఉండకండి. విద్యారంగంలో నూతన విధానాలు కలిసి వస్తాయి. చదివిన చదువుకు సంబంధం లేని ఉద్యోగం కొంతకాలం చేయవలసి వస్తుంది. తనఖాలో ఉంచిన పత్రాలు విడిపిస్తారు. ఆర్థిక వ్యవహార సంబంధమైన, ఆరోగ్య సంబంధమైన సమస్యలు అధిగమిస్తారు. ఒకనాటి మిత్రులు ఆగర్భ శత్రువులు అవుతారు. ఈ రాశివారు ఓం నమః శివాయ ఒత్తులతో దీపారాధన చేయడం, అలాగే సోమవారం నాడు శివాలయంలో రుద్రాభిషేకం చేయించండి. దానివల్ల మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య నంబర్ 8, కలిసి వచ్చే దిక్కు తూర్పు, కలిసి వచ్చే రంగు లైట్ గ్రీన్. మేషం నుండి మీనం వరకు ఉన్నటువంటి రాశి ఫలితాలు నా పరిజ్ఞానం సంకరించే మేరకు ఈ వారం రాశి ఫలితాలను తెలియజేశాను.